అందరికీ నమస్కారం అండి. ఇట్లు మీ కృష్ణవేణి ఛానల్. ఈరోజు వీడియోలో శివరాత్రి రోజు పట్టుకునే ద్వాదశ జ్యోతిర్లింగాల వ్రతం గురించి తెలుసుకుందాము. వీడియో చివరి వరకు చూడండి. మొదట పత్తిని గింజలు లేకుండా శుభ్రం చేసుకొని వీడియోలో చూపిన మాదిరిగా 12 పోగుల వత్తులను తయారు చేసుకోవాలి. ద్వాదశ జ్యోతిర్లింగాల వ్రతం కోసము ప్రతిరోజు మనకు 12 వత్తులు పడతాయండి. వీడియోలో చూపిన మాదిరిగా మన చేతి వ్రేళ్లకు అటు 6 ఇటు 6 వరుసలు వచ్చేలాగా మొత్తం కలిపి 12 పోగులు, అటు సైడ్ 6 ఇటు సైడ్ 6 మొత్తం కలిపి 12 వచ్చేలాగా వత్తిని చుట్టుకోవాలండి. మనకు ద్వాదశ జ్యోతిర్లింగాల వ్రతమునకు 12 వత్తులు ప్రతిరోజు పడతాయండి. ద్వాదశ జ్యోతిర్లింగాల వ్రతము శివరాత్రి రోజు పట్టుకొని సంవత్సరం పాటు చేయాలండి. ఈ వీడియోలో నేను ఒక ఐడియా వచ్చేటానికి మాత్రమే చూపిస్తున్నానండి. పూజ మొత్తము చేసి చూపించడం లేదు. ఇలాంటి అచ్చు మనకు దొరుకుతుందండి. దానిలో శివలింగము, నంది, త్రిశూలము, డమరుకము ఇవన్నీ ఉంటాయండి. కానీ ఇప్పుడు దొరికే అచ్చులలో ఒక శివలింగము, నంది ఉంటుందండి. అలాంటి అచ్చైనా పర్వాలేదు. ఎందుకంటే నేను ఈ వ్రతాన్ని నోచుకున్నప్పుడు స్వయంగా నేనే ఈ అచ్చును తయారు చేసుకున్నానండి. అందుకని ఇవన్నీ ఆ అచ్చులో వచ్చాయి. కానీ ఇప్పుడు శివలింగము, నంది 2 ఉన్న అచ్చు దొరుకుతుందండి. అదైనా పర్వాలేదు. కొంచెం బియ్యం పిండిలో ముగ్గు పిండిని కలిపి ముత్యం పౌడం వేసిన బియ్యం పిండిని ఇలా 12 అచ్చులు వీడియోలో చూపిన మాదిరిగా ఒక పీట పైన కానీ ఒక చెక్క పైన కానీ కొంచెం వాటర్ను పోసి తడి లేకుండా తుడిచి కొట్టుకోవాలండి. అప్పుడు అచ్చు మనకు చక్కగా వస్తుంది. ఇలా కొట్టిన తర్వాత మీరు రోజు నిత్య పూజలో మోహినీదేవిని వేసుకున్నట్లయితే ఈ వ్రతానికి వేసుకోనవసరం లేదండి. ఒకవేళ మోహినీదేవిని మీరు వేసుకోకపోతే తప్పనిసరి ఈ వ్రతానికి మోహినీదేవి వేసుకోవాలి. నేను ఇక్కడ మొదటిసారి వ్రతాన్ని పట్టుకునేవారు తెలుసుకోవడం కోసము నేను ఇలా వీడియోలో అచ్చులను కొట్టి చూపిస్తున్నానండి. మొత్తం పూజ మాత్రము నేను చూపించడం లేదు. ఇది మోహినీదేవి అచ్చండి. దీనిని పసుపు వేసి కొట్టుకోవాలి. ఇలా అన్నింటినీ కొట్టుకున్న తర్వాత దీపారాధన చేసి పసుపు, కుంకుమ, అక్షింతలు మరియు 12 జ్యోతిర్లింగాలకు 12 పత్రి దళాలు కూడా పెట్టాలండి. నైవేద్యము, హారతి కూడా ఇవ్వాలి. మరియు 12 అర్ఘ్యాలు కూడా విడవాలి. ఈ జ్యోతిర్లింగాల వ్రతానికి కథ అంటూ ఏమీ లేదు. వస్త్రం కూడా వేయాలండి. మరియు నైవేద్యం కొరకు
చక్కెరని కానీ బెల్లం ముక్కని కానీ ఏవైనా ఫ్రూట్స్ కానీ పెట్టవచ్చునండి. ఇలా సంవత్సరం పాటు ప్రతిరోజు ఇలా సంవత్సరం పాటు 12 ద్వాదశ జ్యోతిర్లింగాల వ్రతానికి 12 అచ్చులు కొట్టాలండి. తరువాత 12 పోగుల వత్తులను 12 ఆవు నేతిలో కానీ లేదా నువ్వుల నూనెలో కానీ తడిపి వెలిగించుకోవాలండి. కొన్ని అచ్చులలో 12 జ్యోతిర్లింగాలు ఉంటాయండి. అదైనా సరే పర్వాలేదు. ఈ అచ్చులు చాలామంది ఇళ్ళలో ఉంటాయండి. ఒకవేళ పట్టుకొనాలే అనుకున్నవారు వారి దగ్గర లేనిచో మీరు కొనుక్కునే వరకు వేరే వాళ్ళను అడిగి ఈ వ్రతాన్ని పట్టుకోండి. ద్వాదశ జ్యోతిర్లింగాల వ్రతమును శివరాత్రి రోజే కాకుండా కార్తీక సోమవారం రోజు కానీ లేదా శ్రావణ మాసంలో వచ్చే సోమవారం రోజు కానీ పట్టుకోవచ్చును. కానీ చాలామంది మాత్రము శివరాత్రి రోజు పట్టుకుంటారు. అంటే సోమవారం రోజు మంచి తిథి వచ్చిన రోజు పట్టుకోవాలి, లేదా శివరాత్రి రోజు ఈ వ్రతాన్ని పట్టుకోవచ్చును. ప్రతి శివలింగము ముగ్గుపైన ఒక్కొక్క పుష్పమును మాత్రము తప్పనిసరి పెట్టాలండి. ఏ పుష్పములనైనా పెట్టినా సరే, కానీ తెల్లని పుష్పములు దొరికితే పెడితే చాలా మంచిదండి. మరియు ఏకబిల్వము, దీనిని ఎండలో లేదా నీడలో ఆరబెట్టుకొని ప్రతి శివలింగం అచ్చుపైన ప్రతిరోజు 12 చొప్పున ఒక్కొక్కటి చొప్పున 12 పైన పెట్టాలండి. ఇవి ముక్కలైనా సరే శివలింగం పైన పెట్టవచ్చును. మనకు మారేడు పత్రి అని కూడా దొరుకుతుందండి. దానిని పచ్చిగా ఉన్నప్పుడు మాత్రమే పెట్టాలి. దానిని ఎండిన తర్వాత శివలింగం పైన పెట్టడానికి పనికిరాదు. పసుపు శివలింగం పైన వేయకూడదండి, పానమట్టం పైన మాత్రమే వేయాలి. పసుపు, కుంకుమ, గంధము, అక్షింతలు, పుష్పములు, ధూప దీప నైవేద్య హారతి ఇచ్చిన తర్వాత అక్షింతలను చేతిలో పట్టుకొని ఉద్ధరణ తీసుకొని 12 సార్లు నీటిని వదులుతూ నీకు అర్ఘ్యం నాకు స్వర్గం అనుకుంటూ 12 సార్లు నీటిని వదలాలి. ఉద్యాపన కొరకు 12 వెండి లింగాలు లేదా మనకు 12 వెండి లింగాల అచ్చులు కూడా దొరుకుతున్నాయండి. అవైనా పర్వాలేదు. మరియు 12 పత్రి దళాల అచ్చులు మరియు ఒక వెండి మాణిక్యం మరియు ఒక వత్తి మరియు ఒక వెండి నంది లేదా వెండి నంది అచ్చు. వీటన్నిటినీ ఒక బ్రాహ్మణునికి దక్షిణ తాంబూలంతో పాటు స్వయంపాక దానం కూడా ఇవ్వాలి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అందరికీ ధన్యవాదములు. ఏవైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియచేయండి.